న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ప్రఖ్యాత రచయిత దివంగత జెహారా వెంకట సుబ్బారావు రచనల సంకలనం మధ్యతరగతి మందహాసం ద్వితీయ ముద్రణ పుస్తకం ఆవిష్కరణ సభ తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో బేహార సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో రవీంద్ర భారతి మొదటి అంతస్తు సమావేశ మందిరంలో ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ మధ్యతరగతి మందహాసం పుస్తకం ఆవిష్కరణ సభకు అధ్యక్షత సీనియర్ పాత్రికేయులు గుండు వల్లీశ్వర్ వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రచయిత చిత్రకారుడు భీమ్ హాజరై సంకలనం ద్వితీయ ముద్రణను ఆవిష్కరించి మాట్లాడుతూ బేహారా వెంకట సుబ్బారావు ఏ లోకంలో ఉన్నా ఎంతో సంతృప్తిగా ఉంటారని, ఆయన కథలను ఈ తరానికి అందించిన బేహారా సత్యనారాయణ మూర్తి తన తండ్రి పేరు నిలబెడుతున్న ధన్యుడని పేర్కొన్నారు. ప్రత్యేక అతిథిగా ప్రముఖ హాస్య నటుడు డాక్టర్ గుండు సుదర్శన్ సరస్వతి ఉపాసకుడు దైవజ్ఞ శర్మ, కల్లూరి సోమ శంకర్, కలిగోట్ల సన్యాసిరాజు, డాక్టర్ చిల్లర భవానీదేవి పాల్గొని ప్రసంగించారు. మధ్యతరగతి మందహాసం పుస్తకం సంపాదకుడు బేహారా వెంకట సుబ్బారావు కుమారుడు బేహార సత్యనారాయణమూర్తి ఈ సందర్భంగా స్పందిస్తూ నాన్నగారి కథలు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా సామాజిక చైతన్యానికి దోహదపడ్డాయని, మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజల్లో ఉన్న నిజాయితీని, నైతిక విలువలను వారి కథలు ప్రతిబింబించాయని పేర్కొన్నారు. ఎంతో అభిమానంగా సభకు హాజరైన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.